తెలిసి ఏ ప్రాణిని హింసించకూడదు, హాని తలపెట్టకూడదు, ఇంకా చంపే పని అసలు చేయకూడదు. ఒక మనిషి మరో మనిషిని చంపడం అన్నది అనాగరికమైన చర్య. స్త్రీలను, అమాయకులను, చిన్నపిల్లలను, బ్రాహ్మణులను చంపడం మహాపాపం. ఇక ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ అడవుల్లో ఉండే ఋషులను, మునులను చంపడం మహాపాపం. లంకాధీశుడు రావణుడు ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు. చెప్పిన మాట వినకపోతే రావణుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు కదా. రావణుడు మహాజ్ఞాని, వేదాలను అవపోసన పట్టిన వ్యక్తి. చతుర్వేదాల్లో అపరజ్ఞానం సంపాదించుకున్నాడు. అయితే హోమాలు, యజ్ఞాలు చేసే పద్ధతి అది కాదని, యజ్ఞయాగాదులు చేయడానికి వయాం రక్షం అనే పద్ధతి సరైనదని చెప్పి దాన్ని ఎలా చేయాలో చూపించి ఆ ప్రకారం చేయమన్నాడట. అయితే మునులు, ఋషులు వినకపోవడంతో రావణుడు తాటకిని పిలిచి ఋషులను, మునులను హతమార్చమని ఆజ్ఞాపించాడట. రావణుడు బ్రాహ్మణుడు, పైగా వేదాలను అవపోసన పట్టిన వ్యక్తి కావడంతో మునులను హతమార్చలేదు. అందుకే తాటకి చేత ఈ పని చేయించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.